హీరో నితిన్ కొత్త తెలుగు సినిమా తమ్ముడు రిలీజ్ అయిన నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ జిల్లాల నుంచి 50 లక్షలు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి మరో 2.5 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో తమ్ముడు సినిమా 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 2 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా తమ్ముడు సినిమా మొదటి వారంలో 7 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి లోయెస్ట్ కలెక్షన్స్ నితిన్ కెరియర్లో. ఇక ఈ 7 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3.5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 75 కోట్లు అయితే 25 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 3.5 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి వారంలో. ఇంకా 21.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 21.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 43 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కష్టమే. అందులో థియేటర్లు ఈరోజు తగ్గిపోయాయి. 650 థియేటర్లు రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి వారంలో ఈ రోజు నుంచి 120 థియేటర్లు మాత్రమే ఉంది. 50 థియేటర్లు తెలంగాణలో, 70 థియేటర్లు ఆంధ్రాలో. సో సినిమా కంప్లీట్గా వాష్అవుట్ అయినట్టు లెక్క. నితిన్ కెరియర్లో మరో డిజాస్టర్ పడింది. అది మన నితిన్ తమ్ముడు రిలీజ్ అయిన మొదటి వారంలో 7 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3.5 కోట్లు. సినిమా బడ్జెట్ 75 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లకు 25 కోట్లకు అమ్మారు. 3.5 కోట్లు వెనక్కి వచ్చే మొదటి వారంలో. ఇంకా 21.5 కోట్లు రావాలి అంటే 43 కోట్లు గ్రాస్ రావాలి, పోయినట్టే. సో 21 మిగతా రన్లో ఒక 50 లక్షలు రావచ్చు షేరు. సో 21 కోట్ల నష్టాలతో సినిమా డిజాస్టర్ కమర్షియల్గా. నేను సినిమా చూశాను, నాకు పర్లేదు, ఓకే, ఒకసారి చూడొచ్చు అనిపించింది. బట్ జనాలు చూడట్లేదు. ఓకే, బాయ్.